హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అందుకు ముందుగా ఒక ఆనియన్ అయితే ఇలా పొయ్యి మీద పెట్టి మంచిగా ఉడికించాలి. అలాగే ఒక మిక్సీ జార్లోకి కొన్ని ధనియాలు, 4 లవంగాలు, 3 మిరియాలు, ఒక పెద్ద సైజ్ దాల్చిన చెక్క, అలాగే ఆనియన్ అయితే మనము పొయ్యి మీద పెట్టి ఉడికించాం కదా, ఆ నల్ల తొక్క మొత్తం తీసేయాలి. ఇలా వైట్ది మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని, అలాగే కొన్ని మెంతులు కూడా దోరగా వేయించి తీసుకోవాలి. మంచిగా కలర్లో మంచిగా వేగాయి కదా, ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్రని అయితే కూడా దోరగా వేయించి తీసుకోవాలి. ఇదంతా చేపల పులుసులోకి మసాలా తయారు చేస్తున్నాము. ఇలా మెత్తగా మిక్స్ అయితే పట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే మీడియం సైజు 4 ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసి తీసుకోవాలి. పెద్దవైతే 2 సరిపోతాయి. నేను ఇక్కడ హాఫ్ కేజీ చేప ముక్కలనైతే తీసుకున్నాను. అందుకు సరిపడా మీడియం సైజు 4 ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు చేపల ముక్కలని మంచిగా 3-4 టైమ్స్ కడిగి తీసుకోవాలి. లాస్ట్ టైంకి అయితే సాల్ట్ వేసి మంచిగా కడిగితే నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇందులో 1 స్పూను పసుపునైతే వేసాను. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసాను. అలాగే 3 స్పూన్ల కారం అయితే వేసాను. హాఫ్ కేజీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1 స్పూన్ సాల్ట్ అయితే వేసాను. హాఫ్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసాను. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. మంచిగా ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ముక్కకు మంచిగా కారం ఉప్పు పట్టుకుంటుంది. అలాగే ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక 2 చెంచాల ఆయిల్ని అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు రెమ్మలనైతే 5-6 రెమ్మలను వేసుకోవాలి. ఎక్కువ చేపల పులుసు కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే. మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఆనియన్స్ని అయితే ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. చూసారు కదా, గోల్డెన్ కలర్లో అయితే మంచిగా ఆనియన్ ఫ్రై అయింది. ఇప్పుడు కలుపుకున్న చేప ముక్కలను అయితే వేసుకుందాము. వేసుకొని మంచిగా వేసుకోవాలి. ఇలాంటి వెడల్పు గిన్నెనైతే తీసుకుంటే మనకు చేపల పులుసుకి బాగుంటుంది. ఇలాంటి గిన్నెలే బాగుంటాయి పులుసుకి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ కంటే ఎక్కువ చింతపండు నానబెట్టుకొని రసం తీసుకోవాలి.
ఇంకో చేపలు అయితే మంచిగా ఫ్రై అయ్యి కదా ఆయిల్లో. ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే పోసుకుందాము. చేప ముక్కలను అయితే అస్సలు కలపొద్దు. మసలే పులుసు అనేది మరుగుతున్నప్పుడు మనము సిద్ధం చేసుకున్న మసాలాలని వేసుకోవాలి. అదే ధనియాలు అన్ని మసాలా ఉంది కదా, పేస్ట్ మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలి. పులుసు మరుగుతున్నప్పుడు ఇదైతే వేసుకోవాలి. తర్వాత ఇక మంచిగా మరిగిపోయింది. ఒక 10 నిమిషాల పాటు మరిగించినాం. ఆయిల్ పైకి తేలుతుంది, మనకు తెలిసిపోతుంది. తొందరగా ఉడికిపోతుంది చేప ముక్క అయితే. ఇలా చిక్కగా మంచిగా ఉంటుంది. ఆయిల్ పైకి తేలే వరకు మనకు కొంచెం మరగనివ్వాలి. చూడండి ఇలా మంచిగా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.